హలో స్టూడెంట్స్, సెమిస్టర్ 5లో ఉన్న సాంస్క్రిట్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి మార్క్స్ కూడా నేను ఈరోజు చెప్తాను. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ అయ్యి ఉందన్నమాట. పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. రిమైనింగ్ 20 మార్క్స్ అనేది మీకు ఇంటర్నల్ మార్క్స్లో యాడ్ అవుతాయి. పార్ట్ ఏలో వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఎనీ 4 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బి 7th క్వశ్చన్ వచ్చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఇస్తారనమాట. 4 ఇస్తారు. దాంట్లో ఎనీ 2 రాయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి అలంకారాలు ఇస్తారనమాట. 4 ఇస్తారు, మనం 2 రాయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఎస్సే అనమాట. ఏ ఆర్ బి ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి కవి పరిచయాల గురించి రాయాలన్నమాట. 4 ఇస్తారు, ఎనీ 2 రాయాలి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్. ఇప్పుడు అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ ఏమేమి నేర్చుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఎస్సే అనమాట, మధురోపదేశం గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యానోటేషన్స్, శిష్యానుశాసనం గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది కవి పరిచయాల గురించి ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ అలంకారాలు. 5th క్వశ్చన్ యానోటేషన్స్. దేని గురించి అంటే బ్రహ్మశక్తి గరీయసి అనే చాప్టర్ గురించి. నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్స్, మధురోపదేశం గురించి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఎస్సే ఆన్ బ్రహ్మశక్తి గరీయసి గురించి రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ ఎస్సే అనేది 1 సైడ్ రాస్తే సరిపోతుంది. అండ్ యానోటేషన్లో వచ్చేసి ఫస్ట్ కవి పరిచయం రాయాలి. దాని తర్వాత సందర్భము అండ్ భావం రాయాలి. అది కూడా ఒక 1 సైడ్ రాస్తే చాలు, మార్క్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్, 10th క్వశ్చన్లో పాణిని గురించి, కౌటిల్యుడు గురించి, భరతముని గురించి, మాగా గురించి నేర్చుకుంటే చాలు. ఈ 4 నేర్చుకుంటే చాలు. అండ్ ఒకవేళ ఎక్స్ట్రాగా ఏదైనా నేర్చుకోవాలి అని అనిపిస్తే భారవి గురించి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ యానోటేషన్స్లో కూడా ఫస్ట్ కవి పరిచయము, సందర్భము, భావము ఇవి 3 రాయాలి. 1 సైడ్ రాస్తే చాలు. నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్స్లో ఫస్ట్ మధురోపదేశం గురించి ఇంట్రొడక్షన్ రాయండి. దాని తర్వాత పద విభాగము, ప్రతిపదార్థము రాసాక ఆ పద్యం గురించి భావం రాయండి. చాలు, అంత రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఎస్సే కాబట్టి అది మీరు 3 సైడ్స్ రాయాలి. పేజ్కి 3 సైడ్స్ రాస్తే మీకు 15 మార్క్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఎవరైతే నేను జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నాను, కొంచెం ఈజీగా ఉండేవి చెప్పండి అని అంటే గనక పార్ట్ ఏలో మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. చాలు, పాస్ అవుతారు పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి మీరు మ్యాక్సిమం 7th క్వశ్చన్ వదిలేయడానికే చూడండి. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్, మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా దీని మీద. సో 8th క్వశ్చన్లో వచ్చేసి ఉపమాలంకారము, అనన్వయ అలంకారము, ప్రతివస్తూపమామత అలంకారము, అప్రస్తుత ప్రశంస అలంకారము. ఈ 4 అలంకారాలు నేర్చుకుంటే చాలు. చాలా ఈజీ అలంకారాలు. దాంట్లో కష్టమైంది ఏంటంటే ఆ శ్లోకాలు మీరు నేర్చుకోవాలి. బట్ చాలా ఈజీ శ్లోకాలు, మీరు అర్థం చేసుకుంటే ఈజీగా రాసేయగలుగుతారు. నెక్స్ట్ 9th క్వశ్చన్లో వచ్చేసి బ్రహ్మశక్తి గరీయసి. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, మీరు ఈజీగా అర్థం చేసుకుంటారనమాట ఇది. సో ఇది రాయడానికి ట్రై చేయండి. 3 సైడ్స్ రాయాలి, లాంగ్ ఎస్సే మాత్రము. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి పాణిని గురించి రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కౌటిల్యుడు గురించి, భరతముని గురించి, మాగా గురించి ఈ 4 నేర్చుకుంటే చాలు. అండ్ ఇక్కడ మీకు ఈజీ అండ్ ప్లస్ పాయింట్స్ నేను చెప్తాను. థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఈ 3 ఒకటే అనమాట. మీరు అది గనక నేర్చుకుంటే, కవి పరిచయాలు గనక మీరు నేర్చుకుంటే 25 మార్క్స్ అనేవి మీకు కవర్ అయిపోతాయి ఇక్కడే. నెక్స్ట్ 4th క్వశ్చన్, 8th క్వశ్చన్ నేర్చుకుంటే కనుక మీకు 20 మార్క్స్ కవర్ అయిపోతాయి. 2 ఒకటే. నెక్స్ట్ మీరు 5th క్వశ్చన్, 9th క్వశ్చన్ అంటే బ్రహ్మశక్తి గరీయసి అనే చాప్టర్ కనుక నేర్చుకుంటే 20 మార్క్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఇలా మీరు పాస్ అవ్వాలి అనుకుంటే మీకు దీంట్లోనే 65 మార్క్స్ అనేవి కవర్ అయిపోతున్నాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.